ఈ మత్తులో నిజాలు కక్కుతుంది. ఇన్ని రోజులు లక్ష్మి చేసిన మోసం బయటపడుతుంది. మనీషా, ఇంకా సేపట్లో అసలైన సినిమా మొదలవుతుంది. లక్ష్మి తన కడుపులో బిడ్డకి బదులు దాచుకున్న నిజం బయట పెడుతుంది. దేవుడా, నా ప్రేమకి ఇన్ని అవాంతరాలు పెట్టావేంటయ్యా? ఇన్ని పరీక్షలు పెడుతున్నావేంటి? హలో వివేక్, ఏం చేసావు? అక్కకి పొరపాటున మన ప్రేమ గురించి చెప్పావా ఏంటి? దయచేసి చెప్పుకు. ఇప్పుడు చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదులే. ఎందుకు? ఏమైంది? ఏమని చెప్పాలి? అందరితో పాటు తను కూడా గోలీ తీర్థం తాగేసినట్టుంది. మత్తులో ఓ తూగుతుంది. నేను మొత్తం చెప్పినా ఏది తన బుర్రకెక్కలేదు. చూసావా, ఈ విషయం బయటికి రావద్దని ఆ భగవంతుడే అనుకుంటున్నట్టున్నాడు. అందుకే నువ్వు చేసిన ప్రయత్నం కూడా విఫలమైపోయింది. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలే వివేక్, ప్లీజ్. ఉంటాను. హే జాను, మిత్రా, నీకోసం ఆయుధం సిద్ధం చేసేశాను. ఈ ఆయుధంతో నిన్ను ఓడించి నీ గెలుపు నేను లాక్కోవాలనుకుంటున్నా. ఇతను ఎవరై ఉంటారు? ఇప్పుడు నన్ను దాటుకుని వెళ్ళిన తన్ని ఎక్కడో చూసినట్టున్నానే. సర్లే.
అన్నయ్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అందరు అక్కడుంటే రా. ఛ! ఆంటీ, ఇప్పుడు అసలు కథ మనం మొదలు పెట్టాలి. లక్ష్మి నుంచి నిజాలు బయటకు రాబట్టాలి. చెబుతా ఉండండి. ఏయ్ లక్ష్మి! ఏమైంది మనీషా? ఎందుకు అరుస్తున్నావు? ఏ లక్ష్మి, అసలు నీకు బుద్ధుందా? కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ గోళీలు కలుపుకొని తాగుతారా? ఏంటి, లక్ష్మి మత్తు గోళీలు కలుపుకొని తాగిందా? అవునా ఆంటీ? తను కడుపుతో ఉన్న విషయం కూడా పట్టించుకోకుండా కక్కుర్తితో గోళీలు కలుపుకొని తాగింది. అసలు తనకి ఎంత ప్రమాదమో కూడా తను ఆలోచించడం లేదు. ఏ లక్ష్మి, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉండాల్సిన పద్ధతి ఇదేనా? ప్రెగ్నెన్సీయా? ప్రెగ్నెన్సీయా? అమ్మా లక్ష్మి, ఎందుకలా ఊగుతున్నావు? ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? ఇంకా అర్థం అవ్వలేదా అంకుల్? కడుపులో బిడ్డున్న సంగతి కూడా మర్చిపోయి ఆ గోళీలు కలుపుకుని తాగి మత్తులో తూలుతోంది. లక్ష్మి, అడుగుతుంటే చెప్పవేంటి? అసలు నువ్వు కడుపుతోనే ఉన్నావా? ఇప్పటికే చాలా ఓవర్ యాక్షన్ చేసావు. అత్తయ్య గారు, మీరు ఎక్కడున్నారా? మీతో చాలా మాట్లాడాలి. మీరు భలే అందంగా ఉంటారు అత్తయ్య గారు. అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకే జలసి వచ్చేస్తుంది తెలుసా? అమ్మో, ఈ వయసులోనే ఎలా ఉన్నారంటే ఇక ఆ వయసులో ఎలా ఉండేవారో. మీరు బాగుంటారు, కాకపోతే కొంచెం కోపంగా కూడా ఉంటారు. అదే నవ్వుతూ ఉన్నారనుకోండి, మీ అందం డబుల్ అయిపోయి ఇంకా బాగుంటారు. లక్ష్మి, అసలు నీకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మిత్ర గారు, మీరా? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా. నువ్వు బాగున్నావో బాగా ఊగుతున్నావో నీకు అర్థం కావడం లేదు. అసలు నువ్వు అలాంటి మజ్జిగ ఎందుకు తాగావు? దాని గురించి పక్కన పెట్టండి. మీకైతే బంగారం లాంటి ఒక మాట చెప్పాలి. బంగారం లాంటి మాట ఏంటది? నేను ఆ పచ్చి నిజం చెప్పానంటే
మీరంతా షాక్ అయిపోతారు. సరే ఏంటో చెప్పు. అది చాలా పెద్ద నిజం. చెప్పాక మరి మీరు నన్నేమో అనకూడదు. నేనేమన్ను ముందు చెప్పు. చెప్పనా మావి గారు? చెప్పేనా? లక్ష్మి ఆ, మిత్ర గారు హాయ్, లవ్ యూ. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న పచ్చి నిజం. లక్ష్మి అసలు నీకేమైంది? ఏమో మిత్ర గారు, అసలు నాకేమైందో ఏమీ అర్థం కావట్లేదు. హా? మిత్ర, ముందు లక్ష్మిని తీసుకెళ్లి కొంచెం నిమ్మరసం తాగించు. కొంచెం ఆ మత్తు నుంచి బయటకు వస్తుంది. సరే సుధీర్ తీసుకురా. అలాగే భయ్యా. లక్ష్మి ఈరోజు ఎలాగైనా లక్ష్మి చేత నిజాలు కక్కిద్దామనుకున్నాను. తన కడుపు ఒట్టి నాటకమని నిరూపిద్దాం అనుకున్నాను. కానీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందా ఆంటీ? ఏం చేస్తావు మనిషా? మరోసారి మరో ప్లాన్ వేద్దాం. లేదా ఆంటీ, ఈరోజు ఏదో ఒకటి జరగాల్సిందే. అంటే ఏం చేస్తావు? ఒకవేళ నిజంగా కడుపుతో ఉంటే అది పోయేలా ప్లాన్ చేద్దాం. అప్పుడు పీడ విరగడైపోతుంది. ఇంతకీ దానికోసం ఏం చేద్దాం? లక్ష్మి కనుక ఈ తాడుని చూసుకోకుండా తన్నుకుంటే ముందుకు పడి మూతి పళ్ళు రాలగొట్టుకుంటుంది. దాంతోపాటు ఉందో లేదో తెలియని కడుపు కూడా ఊడిపోతుంది. ఆంటీ పదండి. హలో, మిఠల్ గారు, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. ఇంతకీ ఆ ఇంజెక్షన్ అతనికి ఇచ్చారా? ఆ ఇంజెక్షన్ పట్టుకునే తిరుగుతున్నాను. మిత్ర ఎప్పుడు దొరికితే అప్పుడు ఒక్కటే పోటు పొడుస్తాను. ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే మిత్ర ప్యారలైజ్ అవ్వడం ఖాయం కదా? ఖచ్చితంగా ప్యారలైజ్ అయిపోతారు మిఠల్ గారు. సరే మరి, నీ దగ్గర దేనికి విరుగుడు మందు ఉంది కదా? ఉంది మిఠల్ గారు. సరే అయితే తర్వాత కాల్ చేస్తాను. ఇక్కడ అన్నయ్య శత్రువులు ఎవరో ఉన్నారు. అన్నయ్య మీద అటాక్ చేయబోతున్నారు. వెంటనే ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి. అమ్మా లక్ష్మి, బామ్మగారు, ఇటు రామ్మా. ఒక్క నిమిషం అండి.
సంజన ఏ అయ్యో అయ్యో సంజన 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 ఏమైంది? ఇలా పడిపోయావేంటి? సంజన సంజన ఏమైంది? సంజన సంజన నాకేం కాలేదు, కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? ఇక్కడ జనాల్లో అన్ని శత్రువులు ఎవరో ఉన్నారు. అన్నయ్యకి ఏదో ఇంజెక్షన్ ఇవ్వబోతున్నారు. దానివల్ల అన్నయ్య ప్యారలైజ్ అయిపోతాడు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో కనిపెట్టాలి వదినా. ఏం మాట్లాడుతున్నావు సంజన? ఇవన్నీ నీకెలా తెలుసు? అయ్యో అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు వదినా. ముందు వాడెవడో కనిపెట్టు, లేకపోతే అన్నయ్యకి చాలా ప్రమాదం. సంజన, ఏంటి ఇలా పడిపోయావు? కాస్త చూసుకొని నడవాలి కదా. కాలికేదో తగిలింది మామ్. వెంటనే బ్యాలెన్స్ కుదరక పడిపోయాను. సరేలే. అన్నయ్య లే మిత్ర. ఏమైందిరా? మిత్ర గారు ఏమైంది? మిత్ర గారు మిత్ర మిత్ర ఏమైందిరా? ఏమైంది? హఠాత్తుగా పడిపోయాడు డాక్టర్. పొలుకు పలుకు లేదు. అసలు ఏమైందో అర్థం కావడం లేదు. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి. బాయ్స్ తీసుకురండి. మిత్ర అసలు నా కొడుకు ఏమైందో అర్థం కావడం లేదు. వాడెవరికి ఏ హాని తలపెట్టడు. పల్లెత్తి కూడా ఎవరిని ఒక్క మాట అనడు. అలాంటి వాడికి ఇలా ఎందుకైందండి? ఊరుకో అరవిందా, ఇలాంటి టైంలోనే మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎలా ధైర్యంగా ఉండమంటారండి? నా మిత్రకేమైపోతుందోనని, డాక్టర్ ఎలాంటి చెడు వార్త చెప్తారోనని నా గుండె 100 సార్లు సందేహపడుతోంది. దానికి సమాధానం చెప్పలేక, నన్ను నేను ఓదార్చుకోలేక నాలో నేను చాలా సతమతమైపోతున్నాను.